వెల్కమ్ టు ఎడిటర్స్ టైం. ఈరోజు వార్తల్లోని అంశం విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడం. ఆయన సుదీర్ఘకాలం వైకాపాలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో కూడా వైకాపా తరఫున ప్రముఖ పాత్రను వహించారని చెప్పాలి. ఎందుకంటే భాజపాకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ బిల్లు వచ్చినా కానీ ఉభయ సభల్లోనూ మొదటి మద్దతు ఇచ్చే పార్టీగా వైకాపాని తీర్చిదిద్దటంలో విజయసాయిరెడ్డి గారు విజయం సాధించారు. దానికి ఈ విధంగా భాజపా అగ్రనాయకత్వానికి కూడా ఆయన దగ్గర కాగలిగారు. ఆయన యొక్క చొరవ వల్లనే క్యాపిటల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా భాజపా నాయకత్వం కొన్ని నిర్ణయాలను తీసుకోవటానికి ఉపయోగపడిందని చెప్పాలి. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కేసులన్నిట్లోనూ విజయసాయిరెడ్డి గారు కూడా ఏటుగా ఉన్నారు. చాలా కేసుల్లో ఏవన్నా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిబిఐ ఈడీలు పెట్టిన కేసుల్లో ఏటుగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా రాబోయే రోజుల్లో ఆయనకి అష్టదిగ్బంధనం అయిపోయింది. ఆయన దాని దృష్ట్యా ఆయన అప్రూవర్గా మారతారు అనే వ్యాఖ్యలు వినవస్తున్న తరుణంలో ఆయన ఆల్ సడన్ జగన్మోహన్ రెడ్డి గారు అధినేత ఇండియాలోనే లేని సమయంలో లండన్లో ఉన్నారు ఆయన విదేశీ పర్యటనలో. ఆ సమయంలో చడి చప్పుడు లేకుండా ఒక ట్విట్టర్ ద్వారా ఒక స్టేట్మెంట్ ద్వారా ఆయన రాజీనామా చేసేసి ఆ నెక్స్ట్ డేనే స్పీకర్కి రాజీనామా పత్రాన్ని ఇచ్చి ఆమోద ముద్ర వేయించుకుని అప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఒక ప్రయత్నం చేశారు. అంటే ఐఆమ్ ఏ క్లీన్ పర్సన్, నేను చాలా క్లీన్ పర్సన్ని, అబద్ధాలు ఆడను, దైవం మీద ప్రమాణం చేస్తున్నాను అని అంటూ అనేక విషయాల మీద ఆయన ప్రమాణాలు చేయటం జరిగింది. అంటే ఆయన మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కానీ, ఆయన మీద వ్యక్తిగతంగా ఒక మహిళ పట్ల జరిగిన విషయం కానివ్వండి, ఇలా చాలా విషయాల్లో వైజాగ్ని కబ్జా చేశాడు, చెరబట్టాడు అని చెప్పి వస్తున్న ఆరోపణల విషయంలో కానీ, ఉత్తరాంధ్రలో అనేక చోట్ల మరి ఆయన చేసిన దందాల విషయంలో కానీ ఆయన ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఓత్ లాగా, నేను ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పలేను అంటే అది నిజంగా అది అఫెన్సివ్ స్టేట్మెంట్ కాదు, డిఫెన్సివ్ స్టేట్మెంట్. అంటే తాను సమర్థించుకోవటం కోసం ఒక మెట్టు దిగి ప్రమాణం చేయటం అంటే రాజకీయ నాయకుడు ప్రమాణం చేయటం, రాజకీయ నాయకుడు ప్రమాణాలకు నిజంగా ఇప్పుడున్న కాలంలో విలువ లేదనే చెప్పాలి. అనేకమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నాడు అని అంటే సహజంగానే ఎవరూ నమ్మరు. సుదీర్ఘకాలం అప్రయత్నమైన అధికారాలను చలాయించిన వ్యక్తులు సడన్గా అధికారం పోగానే అనేక పాత అవినీతి కేసులు తిరగదోడి మరి కొత్త అవినీతి కేసులు వస్తున్న తరుణంలో మరి తప్పకుండా వీళ్ళ మాటలకి పెద్దగా విలువ ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ యథేచ్ఛగా మాట తోలటం అనేది విజయసాయిరెడ్డి గారు అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ చేయటం జరిగింది. ఇటీవల కూడా ఆయన భగవంతుడు దయదలిస్తే ఆయన బతికి ఉంటే రాబోయేది వైసీపీ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ జైలుకు పంపించడం ఖాయము, ఆయన బతికుంటే అనే విధంగా. అంటే ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి స్థాయి కలిగిన వ్యక్తిని అనాల్సిన మాటలు కాదండి, అదే వేరే విధంగా మాట్లాడవచ్చు. ఇవన్నీ కూడా క్రోడీకృతమై విజయసాయిరెడ్డి గారి మీద నలువైపులా ఆయన అష్టదిగ్బంధనం, అనేకమైన కొత్త కేసులు, పాత కేసులు, వీటన్నిటితో అష్టదిగ్బంధనం చేయబడి ఉన్నారు విజయసాయిరెడ్డి గారు. అందువల్ల విజయసాయిరెడ్డి గారు అలా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే రాజకీయ వ్యవసాయం అనేసి సేంద్రియ వ్యవసాయం చేస్తాను అనేది ఆయన చెప్పుకురావటం జరిగింది. అది మంచిదే. వ్యవసాయం చేయటం అనేది తప్పకుండా రాజకీయాలు మానేసి వ్యవసాయం చేసుకోవటం, పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయటం వలన ఉపయోగపడేది కూటమికే ఉపయోగపడుతుంది. ఆ ఖాతా ఆటోమేటిక్గా ఆయన రాజీనామా చేసిన సీటు కూటమి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇక తీవ్రమైన దెబ్బ వైసీపీ పార్టీకి అనే చెప్పాలి. ఆ పార్టీలో ఇప్పుడు
విజయసాయిరెడ్డి గారి స్థాయిలో పార్టీ కార్యక్రమాలని ఢిల్లీలో చక్కదిద్దగలిగిన వ్యక్తి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. నిజానికి మిథున్ రెడ్డి గారి మీద ఆయన చాలా హోప్స్ అయ్యి పెట్టుకుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనది అంతటి స్థాయి మాత్రం మిథున్ రెడ్డి గారిది అంతటి స్థాయి అయితే కాదు. ఆయన్ని పొంగనూరులోనే డిఫెన్సివ్గా, చిత్తూరు జిల్లా రాజకీయాల్లోనే డిఫెన్సివ్ మోడ్లోకి ఈ మిథున్ రెడ్డి గారు వెళ్ళిపోవటం జరిగింది. కడప జిల్లాలో కూడా రాజకీయాలు వేగంగా మారిపోతున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజులు చాలా కఠినంగా ఉండబోతాయనేది విజయసాయిరెడ్డి గారి రాజీనామాతో స్పష్టమైన రాజకీయ పరిణామం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.